పరాజయపు మేఘాల్లో ఆశ కోల్పోయిన రావణ గర్వానికి చివరి ఆశగా దర్శనమిస్తాడు తన తమ్ముడు కుంభకర్ణుడు. ఎట్టకేలకు తన అన్న రావణుని పిలుపు మాత్రమే అతన్ని మేల్కొల్పుతుంది. ఈ సందర్భంలో రావణుని ఆశ నెరవేరిందా? రామలక్ష్మణులు ఏ విధంగా ప్రతిఘటించారు? నిదురలేచిన కుంభకర్ణుడి గర్జన ఏ విధంగా సాగింది? ప్రకంపనలు రేపే ఘట్టాలతో సాగే అనగనగాలోని నేటి కథనమే రామ రావణ యుద్ధంలో రావణుని చివరి ఆశ అస్త్రం కూలిపోయిన కుంభకర్ణం. అనగనగా అది త్రేతాయుగం. రామ రావణ యుద్ధం అప్రతిహతంగా సాగుతున్న సమయం. నోరూరించే వంటకాలకు నిదుర లేచేస్తాడని అందరూ భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా తన అన్న పిలుపునకు మాత్రమే వెంటనే స్పందించి నిదురలేస్తాడు కుంభకర్ణుడు. రావణుని సౌధం వరకు అతని అడుగుల ప్రతిధ్వని వినిపించే వేళ కుంభకర్ణుడు కేతుమాల పర్వతం లాంటి శరీరంతో యుద్ధ భూమికి బయలుదేరుతాడు. అతని అడుగులు భూమిని కంపిస్తాయి. వానరులు భయంతో పరుగులు పెడతారు. ఏంటి యుద్ధమన్నారు? ఈ మాత్రం దానికి మళ్ళీ అన్నయ్య దగ్గరకు వెళ్ళడం ఎందుకు? ఇలాగే యుద్ధభూమికి వెళ్ళిపోతాను. నేను యుద్ధానికి వెళితే యముడు ఇంద్రుడు పారిపోతాడు. కేవలం ఈ నరులు రామలక్ష్మణులను సంహరించడం నాకు లెక్క. అసలే ఆకలిగా ఉంది. అందరూ యుద్ధం చేయడానికి వెళితే నేను మాత్రం యుద్ధంలో అందరినీ తినేసి మింగేందుకు వెళతాను. ఇంకా వానరాలు బల్వకాలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి అంటూ పెద్ద అడుగులతో కదులుతాడు కుంభకర్ణుడు. కలవరపడిన రాక్షసులు అతనికి మార్గం చూపుతూ, ప్రభు కుంభకర్ణ, అలా నేరుగా యుద్ధభూమికి వెళ్ళకండి. మీ అన్నగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఆయనతో మాట్లాడి ఆయన నిర్దేశించాక వెళ్ళండి. సరే, ఇవ్వైనా తిననివ్వండి అంటూ అక్కడున్న 6 బండిల్లోని అన్నం, కూరలు, వేపుళ్ళు, మధుర పదార్థాలు అన్నీ తినేస్తాడు కుంభకర్ణుడు. తదుపరి దాహం వేసి అక్కడున్న 1000 కడవల్లోని కల్లును తాగేస్తాడు. తదుపరి అన్న రావణుని అంతఃపురానికి బయలుదేరుతాడు కుంభకర్ణుడు. అంతఃపురానికి వెళుతున్న కుంభకర్ణుని కొండంత శరీరం చూసిన వానరులు భయంతో పారిపోతారు. కొన్ని వానరాలు చెట్లెక్కేస్తాయి. కొన్ని వానరాలు పర్వత గుహల్లోకి దూరిపోతాయి. ఈ గందరగోళం ఏంటని సుగ్రీవుడు, అంగదుడు అడుగగా విభీషణుడు వివరంగా చెబుతాడు. మా సోదరుడు కుంభకర్ణుడు అంతఃపురంలోకి వెళుతున్నాడు అంటాడు విభీషణుడు. విభీషణ, మీ సోదరుడు ఇలా ఉన్నాడేంటి? ఇలాగే పుట్టాడా? తర్వాత పెరిగాడా అంటూ ప్రశ్నిస్తాడు రాముడు. ప్రభు, కొంతమంది రాక్షసులు జన్మించిన తర్వాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. కానీ కుంభకర్ణుడు మాత్రం ఇలాగే పుట్టాడు ప్రభు. అంతేకాదు, పుట్టినప్పటి నుంచి ఆకలి ఆకలి అంటూ దేశం మీద పడి మనుష్యులను, రాక్షసులను, జంతువులను తినేవాడు. అలా గంటకు కొన్ని లక్షల మందిని తినేసేవాడు. దీంతో లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుణ్ణి ప్రార్థించగా ఇంద్రుణ్ణి కూడా ఎదిరించాడు ఆ కుంభకర్ణుడు. దీంతో ఆయన బ్రహ్మకు నివేదించాడు. అప్పుడు బ్రహ్మ ఆగ్రహించి, నువ్వు భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో అని శపించాడు. అందుకే కుంభకర్ణుడి నిద్ర లోకానికంతా సంతోషమైంది. కానీ రావణునికి మాత్రం బాధై బ్రహ్మను మళ్లీ అర్థిస్తాడు. అప్పుడు బ్రహ్మ అందుకు కొంత ఉపశమనం కలిగిస్తాడు. 6 నెలలు నిద్రపోతాడని, మళ్లీ ఒకరోజు నిద్రలేచి 6 నెలల తిండి తినేస్తాడని, తినగానే మళ్లీ నిద్రిస్తాడని బ్రహ్మ శపించినట్లు అంటాడు విభీషణుడు కుంభకర్ణుని వృత్తాంతాన్ని వివరిస్తూ రాముడికి. ఇలా వివరిస్తూ ఉండగా ఇంతలో అంతఃపురానికి వెళతాడు రావణుడు. రావణుని రాజప్రాసాదం ఉత్సాహం లేకుండా దిగులుతో ముడిపడిన వాతావరణంతో ఉంటుంది. విషణ్ణ వదనంతో కనిపిస్తాడు రావణుడు అంతఃపురంలో. అన్నా, సామాన్యంగా నన్ను నిద్రలేపవు. అలాంటిది నన్ను నిద్రలేపే అవసరం నీకు వచ్చిందంటే ఎంత తీవ్రమైందో నేను గ్రహించగలను. అన్నా, ఇప్పుడే చెప్పు, ఎవరితో యుద్ధం? ఎవరు మిమ్మల్ని ఇంతగా బాధించారు? ఎవరో చెప్పు. ఇప్పుడే తినేయమంటావా, నమలేయమంటావా? చెప్పు అన్నా, చెప్పు. అసలే ఆకలిగా ఉంది. లేదా పిండి చేసి విసిరేయమంటావా? నువ్వు ఆజ్ఞాపించన్నా నేను శిరసా వహిస్తా. నువ్వు నా సోదరుడు, నిన్ను రక్షించేదే నా ధర్మం అంటూ రావణుని ఆశీర్వాదంతో యుద్ధభూమికి బయలుదేరుతాడు కుంభకర్ణుడు. రావణుని నిందించేవారు నన్ను ఎదుర్కొనగలరా అంటూ విజృంభిస్తాడు
వస్తున్నవాడు భీకర రాక్షసుడని తెలిసేసరికి కొందరు వానరులు భయపడి తడబడతారు, కొందరు చెట్లెక్కేస్తారు, కొందరు దాక్కుంటారు. ఆ సమయంలో నీలుడు, వృషభుడు, గంధమాగనుడు, సుగ్రీవుడు మొదలైన వారు కుంభకర్ణుడి దగ్గరకు వెళతారు. అప్పుడు కుంభకర్ణుడు ఓ ఇద్దరు వానరుల్ని చేత్తో పట్టుకుని నలుపుతాడు. దాంతో వారి నోటి నుండి, ముక్కు నుండి, కళ్ళ నుండి, చెవుల నుండి నెత్తురు చిమ్ముతుంది. తదుపరి వారిని అవతలకి విసిరేస్తాడు, కొందరిని మోకాళ్లతో పొడుస్తాడు. దీంతో సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని కుంభకర్ణుడిపై అమాంతంగా విసురుతాడు. అది కుంభకర్ణుడిపై పడి పొడిగా రాలిపోతుంది. అప్పుడు కుంభకర్ణుడు సుగ్రీవుడిపై శూలాన్ని విసరగా మూర్ఛపోతాడు సుగ్రీవుడు. ఆ సమయంలో హనుమ కుంభకర్ణుడి శూలాన్ని లాక్కొని తన తొడకేసి గట్టిగా కొట్టి వంచేస్తాడు. దాంతో కుంభకర్ణుడు హనుమను బలంగా గుద్దుతాడు. ఆ దెబ్బకు హనుమంతుడు నోటి నుండి రక్తం కక్కుతూ పడిపోతాడు. ఆ సమయంలో కుంభకర్ణుడి దెబ్బకు పడిపోయి ఉన్న సుగ్రీవుణ్ణి శత్రువైన కుంభకర్ణుడు తీసుకువెళుతూ ఉంటాడు. రక్షించాలని అనుకుంటాడు, కానీ హనుమంతుడు అది సముచితం కాదని, ఎందుకంటే ప్రభువైన సుగ్రీవుణ్ణి తాను రక్షించాలనుకుంటే సేవకుడు రక్షిస్తే అది ప్రభువుకు అమర్యాదగా భావిస్తాడు. అందుకు ఊరుకుంటాడు హనుమ. కుంభకర్ణుడు మూర్ఛపోయిన సుగ్రీవుణ్ణి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ దృశ్యాన్ని చూసి పరవశించి కుంభకర్ణునిపై జై జయ ధ్వానాలతో మేడల మీద నుండి చందన ద్రవాలు పోస్తారు రాక్షసులు. ఆ గంధపు నీళ్లు పైన పడేసరికి సుగ్రీవుడికి తెలివి వస్తుంది. వెంటనే కుంభకర్ణుని చెవులు, ముక్కు కొరికేస్తాడు, కోళ్లతో చీరేస్తాడు సుగ్రీవుడు. దీంతో కుంభకర్ణుడు సుగ్రీవుడిని వదిలేస్తాడు. సుగ్రీవుడు అలా తప్పించుకుంటాడు. దీంతో కుంభకర్ణుడు కోపోద్రిక్తుడై మళ్లీ యుద్ధభూమిలో విజృంభిస్తాడు. వానరుణ్ణి తన నోట్లో వేసేసుకుంటాడు, కరకర నమిలేస్తూ ఉంటాడు. ఆ సమయంలో లక్ష్మణుడు కుంభకర్ణుడిపై బాణాల వర్షం కురిపిస్తాడు. లక్ష్మణ, నువ్వు కుర్రాడివి, నీ బాణాలు నాకు లెక్కే కాదు, కాసేపు ఆగు. నిన్ను చంపి ఏం ప్రయోజనం నాకు? ఆ రాముణ్ణి చంపి వెళ్ళిపోతాను, కాసేపు ఆగు అంటాడు కుంభకర్ణుడు. లక్ష్మణుడి బాణాలకు, సుగ్రీవుడి కొరుకుళ్లకు కుంభకర్ణుని శరీరం రక్తమూడుతూ ఉంటుంది. ఆ సమయంలో లక్ష్మణుడు, వానరులారా, మీరందరూ గుంపుగా కుంభకర్ణుడిపై కూర్చోండి, అప్పుడు ఆ బరువుకు కింద పడిపోతాడు కుంభకర్ణుడు అంటాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పినట్లు అందరూ కుంభకర్ణుడిపై దూకుతారు. ఆ బరువుకు కుంభకర్ణుడు నేలపై పడిపోయి ఒక్కసారి దుమ్ము దులుపుకుంటాడు. అంతే, వానరాలన్నీ చెల్లాచెదురుగా పడిపోతాయి. ఇక చేసేది లేక అందరూ రాముని ఆశ్రయిస్తారు. రామా, రామా, ఈ కుంభకర్ణుని నువ్వు తప్ప ఇంకెవ్వరూ జయించలేరు, ఎలాగైనా ఆ కుంభకర్ణుని సంహరించు అని వేడుకుంటారు. అప్పుడు రాముడు తన ధనుస్సుతో ముందుకు వస్తాడు. ఘోరమైన యుద్ధం. రాముడు, లక్ష్మణుడు, వానరులు అందరూ కలిసి అతనిని ప్రతిఘటిస్తారు. ఓ కుంభకర్ణ, నీవు నైతికంగా నిలబడగల వీరుడువని విన్నాను. ఇప్పటికైనా నీవు ధర్మబుద్ధితో మా వైపు రావచ్చు. నా ఆగ్రహం నీపై కాకూడదని కోరుకుంటున్నాను అంటాడు రాముడు. రామా, నీ దైవత్వాన్ని గౌరవిస్తున్నాను, కానీ నేను నా అన్న రావణుని పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉంది నాకు. నా మరణం నాకు తెలుసు అంటూనే కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని పరుగు పరుగున రాముడి వైపు విసురుతాడు. అప్పుడు రాముడు ముందుగా కుంభకర్ణుని వక్షస్థలంలోకి బాణాన్ని ప్రయోగిస్తాడు. అది నేరుగా చొచ్చుకుపోతుంది. ఇంకా ముందుకు వస్తున్న కుంభకర్ణునిపై వాయువ్యాస్త్రాన్ని కుడి చేతిపై వేస్తాడు. దీంతో కుడి చేయి తెగి కింద పడిపోతుంది. దాని కింద కొన్ని వేల వానరాలు పడి చనిపోతాయి. అప్పుడు కుంభకర్ణుడు తన ఎడమ చేత్తో ఒక భారీ వృక్షాన్ని పెకలించి రాముడి మీదకి వస్తాడు. అప్పుడు ఇక తప్పదని భావించి ఐంద్రాస్త్రం ప్రయోగిస్తాడు రాముడు. ఎడమ చేతిని కూడా నరికేస్తాడు. రాముని శరంతో అతని భుజాలు తెగిపోతాయి. రెండు చేతులు కోల్పోయిన కుంభకర్ణుడు తన పాదాలతోనే వానరాలను తొక్కడం ప్రారంభిస్తాడు. అప్పుడు రాముడు 2 అర్ధచంద్రాకార బాణాలతో కుంభకర్ణుడి 2 తొడలను ఖండించి సంహరిస్తాడు. రామా, నీ ధర్మబద్ధతను చూసి హృదయం నిండిపోయింది. నీ స్పర్శ శరంతో నా మరణం సార్థకమైంది. నా సోదరుడికి హెచ్చరికగా నిలుస్తుంది నా చివరి శ్వాస. నీ విజయానికి ముందు నేను కడపటి అడ్డంకేనని నాకు అర్థమైపోయింది ప్రభు, అర్థమైపోయింది. ఆ కుంభకర్ణుని చివరి పలుకులతో ఆ కుంభకర్ణ శరీరం సగభాగం సముద్రంలో పడిపోతుంది. మిగిలిన సగభాగం లంక ద్వారం వరకు పడిపోతుంది. ఈ దెబ్బతో కుంభకర్ణుడు మరణించాడన్న వార్త రావణుడి చెవికెక్కుతుంది. అయ్యో, నిదురిస్తున్న నా తమ్ముణ్ణి నిద్రలేపి యుద్ధానికి నిష్కారణంగా పంపించానే. ఎవడైతే యముణ్ణి, ఇంద్రుణ్ణి ఓడించాడో అటువంటి నా తమ్ముడు రాముడి చేతిలో మరణించాడే.
పంపకపోయి ఉన్నా బాగుండేదే. ఈ రోజుతో నా కుడి భుజం విరిగిపోయింది కుంభకర్ణ అంటూ రావణాసురుడు కిందపడి విలపిస్తూ ఉంటాడు. ఆ సమయంలో రావణుని కుమారులు కుంభకర్ణుని కుమారులు చేరుకుంటారు. నాన్న, మీరు భయపడకండి, మేము యుద్ధానికి వెళతాము అంటూ ప్రతిన పూనుతారు. విన్నారుగా, ఇది రావణ యుద్ధంలో రావణుని చివరి ఆశా అస్త్రం కూలిపోయిన కుంభకర్ణం. ఈ కుంభకర్ణుని కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ధర్మ విరుద్ధమైన కార్యాన్ని గుణవంతుడు చెయ్యకూడదని, కుటుంబ ప్రేమ పేరుతో అన్యాయాన్ని అంగీకరించకూడదని, అసత్యానికి వీరత్వం తాత్కాలికమేనని, నిజాయితీకే శాశ్వత గౌరవం ఉంటుందని. ఇది గతకాలపు ఘట్టం కాదు, మన మదిలో నిత్యమూ జరిగే నైతిక సమరానికి ఓ మార్గదర్శనం. వేటు న్యూస్ అనగనగా కథా శ్రేణిలో ఇప్పటి విరామం రేపటి మన కొనసాగింపునకు అనుబంధం.